కర్నూలు జిల్లా వడ్డేగేరిలో దారుణం జరిగింది. టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మహబూబ్ ఖాన్ పై వైసీపీ కార్పొరేటర్ యూనస్ అనుచరుడు జావేద్ కలిసి రాడ్లు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో మహబూబ్ ఖాన్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. టీడీపీలో యాక్టివ్గా ఉన్నాననే కారణంతోనే తనను యూనస్ టార్గెట్ చేసి వరుస దాడులు చేస్తున్నాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే గతంలో తన ఆఫీసుపై మహబూబ్ ఖాన్ దాడి చేశాడంటూ పోలీసులకు యూనస్ రివర్స్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇద్దరి ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఈ దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తా ఉంది కదా, ఏంటి పోలీసులు ఏం చెప్తున్నారు? నవీన్, ఏదైతే వడగేరి టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మహబూబ్ ఖాన్ తన భార్యతో కలిసి ఆసుపత్రికి వెళ్తున్న మార్గ మధ్యంలో 10వ వార్డు కార్పొరేటర్ యూనిస్ తన అనుచరుడు జావేద్ ఇనుపరాడ్లు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో మహబూబ్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళ కుటుంబ సభ్యులను తిరుగుతూ వచ్చి హతవుడైన దీనిపైన కూడా పోలీసులకు కూడా కంప్లైంట్ చేయడం, పోలీసులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఏదైతే దాడి చేసినటువంటి వైసీపీ కార్పొరేటర్ యూనిస్ తన కార్యాలయం పైన కూడా మహబూబ్ ఖాన్ అనుచరులతో దాడి చేయించాడని కూడా ఏదైతే రివర్స్ గా మళ్ళీ 1 పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే మహబూబ్ ఖాన్ ఒకటే చెప్తున్నారు, గతంలో కూడా తన ప్రత్యర్థి వర్గమైనటువంటి యూనిస్ ఖాన్ తనపై దాడి చేశారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ విధంగా వరుస దాడులకు దిగుతున్నారు. తాను టీడీపీలో యాక్టివ్ గా ఉన్నాను, క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉంటూ ఏదైతే సంక్షేమ పథకాలు అయితేనేమి, ఏదైనా మంత్రి టీజీ భరత్ కూడా ముఖ్య అనుచరుడుగా ఉంటూ టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నానని, ఈ విషయాన్ని దీన్ని జీర్ణించుకోలేక తనపై యూనిస్ ఖాన్ తరచుగా దాడులకు దిగుతున్నారు. కాబట్టి అతని నుంచి ప్రాణరక్షణ కల్పించాలని కూడా పోలీసులను ఏదైతే ఆశ్రయించడం జరిగింది. పోలీసులు కూడా ఈ ఘటనపై మొత్తం కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉండగా ఒక టీడీపీ నాయకుడి పైన కూడా వైసీపీ నాయకులు దాడి చేయడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఏదైతే టీడీపీ నాయకులు కూడా ఏదైతే తమ నాయకుడిపై దాడి చేసినటువంటి వైసీపీ నాయకుడు యూనిస్ పైన, అదేవిధంగా అతని అనుచరు జావేద్ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఏదైతే ప్రధానంగా డిమాండ్ చేసినారు. ఇరు వర్గాల ఫిర్యాదులను కూడా పోలీసులు ఏదైతే స్వీకరించి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుంకన్న.